నమస్తే అండి. నేను ట్రేడ్ డెఫిసిట్ గురించి వీడియోలు పెడుతున్నాను. ఇది ఎకనామిక్ డ్రై సబ్జెక్ట్ ఎవరు చూస్తారేంటో అనుకున్నాను. కానీ అనూహ్యమైన రీతిలో వాటికి ఎక్కువ స్పందిస్తున్నారు ప్రజలు. సో, మేబీ దేర్ ఈస్ ఎన్ అపెటైట్ ఫర్ థట్. అందుకని చెప్పి ఇవాళ ఇది రెండో అప్డేట్ ఇది. ఏప్రిల్ 10వ తారీఖున అమెరికాలో మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి. ఇంతకుముందు నేను చెప్తున్న థీసిస్ ఏంటంటే అమెరికా లాస్ట్ ఇట్స్ ట్రస్ట్, స్టెబిలిటీ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ డాలర్ అండ్ ట్రెజరీ సెక్యూరిటీస్ అది ఇట్స్ ఇన్ ప్లేస్ అని చెప్తున్నాను. మేబీ కన్ఫర్మేషన్ బయాస్ కోసం ఆ వార్తలు చూస్తున్నానేమో కానీ బై ద వే నేను మార్కెట్లో వీటి మీద నేనేం బెట్ కాయలేదు. ఒక టెస్లా మాత్రం పడుతుందని పెట్టాను కానీ మిగతా ఏమీ లేదు. నేను మనీ మార్కెట్ ఫండ్స్లో ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకు ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు యాజ్ ఐ స్పీకింగ్ రైట్ నౌ నిల్. క్యూరియాసిటీతో చేస్తున్నాను. నేను తెలుసుకున్నది మీకు చెప్పాలన్న ఉద్దేశంతో ఒక అరగంట స్పెండ్ చేసి వీడియో చేద్దామని ముందుకు వచ్చాను అనమాట. సో లెట్స్ డిగ్ రైట్ ఇన్ టు ఇట్. ఐ ఫౌండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఓకే, ఇది ఈరోజు ఏప్రిల్ 10వ తారీఖు. ఏప్రిల్ 9న రిప్రోరింగ్ ర్యాలీ అమెరికాలో కదా. స్టాక్స్ అన్ని విపరీతంగా పెరిగాయి, బాండ్స్ కొంచెం పడ్డాయి. ఈరోజు మార్కెట్ S&P డౌన్ 3.5%, నాస్డాక్ డౌన్ 4.3 అట్లా. సో నిన్న పెరిగినంత కిందకి రాలేదు కానీ సగం రిట్రీట్ అయింది అనుకుందాం. ఇప్పుడు డాలర్ వీక్ అవటం అంటే వీక్ అగేన్స్ట్ వాట్ అనేది కూడా చూడాలి. వీక్ అగేన్స్ట్ గోల్డ్. గోల్డ్ ఎంత వద్దనుకున్నా కానీ రిజర్వ్ కరెన్సీ కింద భావిస్తారు చాలా దేశాల వాళ్ళు. సో డాలర్ ఈజ్ డౌన్ అగేన్స్ట్ గోల్డ్. అది లాంగ్ టర్మ్ చార్ట్ గోల్డ్ చూస్తే ఇది చూడండి. 2 రోజుల క్రితం ఈ టారిఫ్ పాస్ అనౌన్స్ చేయడానికి ముందు ఆల్ టైమ్ హైలో ఉన్నది. నిన్న టారిఫ్ పాస్ చేయగానే పడింది గోల్డ్ విలువ డాలర్కి అగేన్స్ట్గా. అంతకంటే ఎక్కువగా పెరిగింది. వాళ్ళ కొత్త రికార్డు సృష్టించింది. గోల్డ్ హైయెస్ట్ అగేన్స్ట్ డాలర్ ఎవర్ అన్నమాట. స్విస్ ఫ్రాంక్ మీద 3.5% పడింది డాలర్ స్విస్ ఫ్రాంక్ మీద. అది బ్యాడ్ సైన్. యూరో 2% పెరిగింది డాలర్ మీద. యుఎస్ డాలర్ ఇండెక్స్ 100కు వచ్చేసింది. ఆమినస్ సైన్. డాలర్ ఈజ్ గెటింగ్ బుచ్చర్డ్ అని ఎందుకు అంటున్నానంటే ఈ ఎంత డ్రాప్ చూడండి వాళ్ళ. దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ మూవ్. 103 నుంచి 100 వరకు రావడం అంటే అది దాదాపు 3% ఒక్క రోజులో డాలర్ పడటం అనేది చాలా తక్కువ రోజులు జరుగుతుంది. అది కూడా ఇటీవలనే జరుగుతూ ఉంది చూడండి. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎక్కువగా డాలర్ కొంచెం అట్లా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? 110 నుంచి 100 వరకు వచ్చింది. అంటే దాదాపు ఇది ట్రంప్ గెలిచింది నవంబర్ 4th కదా. అప్పటి నుంచి చూసుకుంటే 104 నుంచి 100కు వచ్చింది. సో దట్ స్టిల్ అబౌట్ 4% డ్రాప్. యుఎస్ డాలర్ ఇండెక్స్ అగేన్స్ట్ మేజర్ కరెన్సీస్. ఇక బాండ్స్ విషయానికి వస్తే ఇది ఎవరో పెట్టారు ఇంటర్నెట్లో. థ్యాంక్స్ టు కోబీసీ లెటర్ ఫర్ పుటింగ్ దిస్ సో ఎలక్వెంట్లీ. ఇది 10-year బాండ్ ఈల్డ్ అండి. మీరు ఒకటి గమనించాలి. ఈల్డ్ పడుతుందంటే బాండ్ ప్రైస్ పెరుగుతుందంటే బాండ్ విలువ పెరుగుతుంది అనుకోవాలి. రెసిప్రొకల్ టారిఫ్లు ఏప్రిల్ 2వ తారీఖున అనౌన్స్ చేశాడు సాయంత్రం 4:30కి. ఇది బేస్గా ఈ పాయింట్ బేస్గా చూడండి. ఇక్కడి నుంచి ఈల్డ్ పడింది అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్టాక్స్ పడ్డాయి అంటే బాండ్ ప్రైసెస్ పెరిగాయి. బాండ్ ప్రైసెస్ పెరిగినాయి అంటే ఈల్డ్ అంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాయి. ఇది నార్మల్ రిలేషన్షిప్. స్టాకులు పడతాయి, బాండ్లు పెరుగుతాయి అంటే ఇంట్రెస్ట్ రేట్లు పడతాయి. అది నార్మల్ రిలేషన్షిప్. ఇక్కడ ఈ రోజున ఈ టైంలో ఇప్పుడు ట్రంప్ సేస్ గుడ్ టైం ఫర్ పవల్ టు కట్ రేట్స్ అని చెప్పి ట్వీట్ చేశాడు. ఇది ట్వీట్. దిస్ వుడ్ బి ఎ పర్ఫెక్ట్ టైం ఫర్ ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ చైర్మన్ జెరోమ్ పవల్ టు కట్ ఇంట్రెస్ట్ రేట్స్ అని ట్వీట్ చేశాడు. సో in essence, up to this point, things are working the way they should be. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే ఇంకా ఎకానమీ కొంచెం బూమ్ అవుతుందని. సో ఆల్ ప్రెసిడెంట్స్ వాంట్ లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్. దట్ ఈస్ కామన్ ఆ ఎక్స్పెక్టేషన్. ఈరోజు మార్కెట్
క్లోజ్ అయిన తర్వాత క్లోజ్ అవడానికి ముందు సుప్రీం కోర్టుకి డైరెక్ట్గా అర్జీ పెట్టుకున్నాడు. సో హీ క్యాన్ ఫైర్ ఇండిపెండెంట్ ఏజెన్సీ హెడ్స్, అంటే ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ చైర్మన్ కూడా ఫైర్ చేయడానికి తనకు అధికారం కావాలని సుప్రీం కోర్టుకి అర్జీ పెట్టుకున్నాడు. సో ఐ డు నాట్ నో వాట్ ద సుప్రీం కోర్ట్ విల్ డూ. ఈ వాళ్ళు కానీ ట్రంప్కి జెరోమ్ పవల్ని ఫైర్ చేసే అధికారం ఇస్తే డాలర్ పతనం ఇంకా త్వరగా జరుగుతుంది. సో ఇక్కడి నుంచి టారిఫ్ పాజ్ అనే ఫేక్ న్యూస్ ఒకటి వచ్చింది. ఈ స్పాట్లో స్టాక్ మార్కెట్ అనూహ్యమైన రీతిలో 1,000 పాయింట్స్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ పెరిగినాయి. కానీ ఈల్డ్స్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంతకు ముందు పెట్టిన వీడియోలో చెప్పాను కదా, ట్రంప్ ప్యానిక్డ్. ఇక్కడ బేసిస్ ట్రేడ్ ఇంకొక వీడియోలో ఎప్పుడన్నా చెప్తాను. బేసిస్ ట్రేడ్ అనేది ఇక్కడ అన్వైండ్స్. దిస్ ఈజ్ ట్యూస్డే నైట్. దీస్ ఆర్ ద ఇక్కడి నుంచి ఇంట్రెస్ట్ రేట్లు ఇంతలో నుంచి ఇంత క్విక్గా పెరగటం అనేది ఇట్ స్పూక్ ద మార్కెట్స్. వెన్స్డే ఉదయం అంతా సవ్యంగా జరిగితే స్టాక్ మార్కెట్ ఊచకోత జరగాల్సింది, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యానిపులేషన్ జరుగుతుంది కాబట్టి స్టాక్ మార్కెట్ ఊచకోత జరగలేదు. సో ఇది బాండ్స్ ఓపెన్ అయినాయి. అలా అయిన తర్వాత అరౌండ్ మధ్యాహ్నం 1:30 ప్రాంతాల్లో 90-day పాజ్ అనౌన్స్ చేశాడు. అది కానీ వర్కౌట్ అయితే ఈల్డ్స్ పడాలి. ఈల్డ్స్ పడలేదు, పడకుండా ఇక్కడే నిలబడ్డాయి. ఇది ఈరోజు సాయంత్రం వరకు యాక్చువల్గా క్లోజ్ అయిన తర్వాత ఈల్డ్స్ ఇంకా పతనం అయినాయి. 4.425%. అంటే ట్యూస్డే నైట్ ఎక్కడ ఉన్నాయో దాదాపు అక్కడికి వచ్చేసినాయి ఈల్డ్స్. గోల్డ్, యుఎస్ డాలర్, బాండ్స్ are telling you something. And watch China, what they are going to do. సరే, నాకేదో ఇంట్రెస్ట్ ఉండి పెట్టాను. ఐ హోప్ ఎనఫ్ పీపుల్ ఫైండ్ ఇట్ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్. ఇది డిస్మల్ సైన్స్ అండి, ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ అనేది. దాని మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇట్ ఇస్ నాట్ ఎన్ ఎంటర్టైనింగ్ న్యూస్. సో ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.